అందరూ వేసిన టెండర్లు పరిశీలించాక అందరికంటే తక్కువ బిడ్కి కోట్ చేసిన శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఈ టెండర్ ఇవ్వడం జరుగుతుంది. కైలాష్ గారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కైలాష్, ఇది ముందుగా ఊహించిందే అయినా ఈ క్రెడిట్ మాత్రం మీ వైఫ్ రాధిక గారికే ఇవ్వాలి. కైలాష్ గారు, సమయానికి మీరు కోట్ చేసిన డాక్యుమెంట్స్ గనక ఆవిడ తీసుకురాకపోతే ఇంత మంచి టెండర్ మీకు మిస్ అయిపోయేది కైలాష్ గారు. అమ్మమ్మ, కొంచెం నీరసంగా ఉంది, జ్యూస్ కల్పిస్తావా? ఇంత వయసు వచ్చింది, జ్యూస్ కలుపుకోవడం కూడా చేత కదా? వెళ్ళి కలుపుకోపో. సునందా, అమ్మా సునందా. ఏంటి పిన్ని? అమరికి ఫోన్ చేసి కనుక్కుందామంటే వాడింకా ఇంటికి రాలేదు. నువ్వు ఒకసారి ప్రియకి ఫోన్ చేసి కనుక్కోమ్మా ఎలా ఉందో అని. సరే పిన్ని. సునందా, ప్రియని నర్సరీలో ఉద్యోగానికి చేర్చి అమర్ మంచి పని చేశాడు. కొంచెమైనా తండ్రి పోయాడన్న జాస మళ్ళుతుంది. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమ్మా. సరే. రండి, మీరు ఇక్కడే ఉండండి. అలాగే అమ్మా. నేను వెళ్ళి పేపర్స్ తీసుకొస్తాను. సరే అమ్మా. అత్తయ్య ఫోన్ చేస్తున్నారేంటి? ఏంటత్తయ్య ఫోన్ చేస్తున్నారు? అమ్మా ప్రియా, వచ్చేసావా? నువ్వెలా ఉన్నావో కనుక్కోమని నేనే మీ అత్తయ్యని ఫోన్ చేయమన్నాను. ఉద్యోగం ఎలా ఉందమ్మా? బాగుంది బామ్మ, ఐఎమ్ హ్యాపీ. తొందరగానే ఇంటికొచ్చేసావేంటి తల్లి? ఫస్ట్ డే కదా బామ్మ, ఎందుకో ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. వచ్చి మంచి పని చేసావమ్మా. జ్యూస్ ఏమైనా కలిపివనా? తాగుతావా? అమ్మమ్మ, నాకు జ్యూస్ ఇవ్వమంటే ఇవ్వనన్నావు, మరి వదినకిస్తావా? ఇస్తానే. అయితే ఏంటిప్పుడు? బామ్మ, మా గదిలో బోలెడు పాత పేపర్లున్నాయి, అవన్నీ అమ్మేద్దాం. అమ్మేద్దామంటే ఎవరు రావట్లేదుగా ప్రియా. ఇందాక వీధి చివర ఒక అబ్బాయి కనిపించాడత్తయ్య, మన ఇంటికి తీసుకొచ్చాను. నేహా రా, మనిద్దరం కలిసి పేపర్స్ తీసుకొద్దాం.
ఇదిగో అమ్మా. ఇదేంటి బాబు, అన్ని కాగితాలేస్తే ఇంతే డబ్బులు ఇచ్చేవేంటి? అవి పనికిరాని కాగితాలు, ఇవి విలువైన కాగితాలు. తేడా లేదా అమ్మా? బామ్మ పోనీలేండి, ఇంట్లో ఉన్న చెత్త మొత్తం పోయింది కదా. ఇదిగోమ్మా. రోజు మీ పిల్లానికి పూలు పండ్లు స్వీట్లు తీసుకెళ్తావేంట్రా? మొగుడు పిల్లల మధ్య ఎడబాటుని దూరం చేసేదే ఈ పూలు స్వీట్స్ రా. ఎంత గొడవ జరిగినా ఇవి ఇస్తే చాలరా, ఆడవాళ్ళ మనసు ఇట్టే కరిగిపోతుంది, మర్చిపోతారు. ఇదిగో బాబు. సరేనమ్మా, పదరా. అమ్మా, ఒక 6 మూరల పూలు ఇవ్వండి. సరే. ఏం బాబు, కొత్తగా పెళ్ళైందా? లేదమ్మా, చాలా రోజులైంది. ఇన్ని మూర్ల పూలు కొంటున్నావంటే నీకు భార్య మీద ప్రేమ ఎక్కువే అన్నమాట. ఇదిగోండి. ఇదిగో. సరే. వదినా, పేపర్ డబ్బులతో ఐస్ క్రీమ్ పార్టీ చేసుకోవాలన్న నీ ఐడియా చాలా బాగుంది. మరి ప్రియా అంటే ఏమనుకున్నావు నేహా? అన్ని గొప్ప గొప్ప ఐడియాలే వస్తాయి. రండి రండి శ్రీవారు, కూర్చోండి. మీకు ఐస్ క్రీమ్ ఇస్తానే. శ్రీవారు, నేను గొప్ప పని చేసి అందరికీ ఐస్ క్రీమ్ తెప్పించాను. ఇందుకే ఏం గొప్ప పని చేసావు? ఇంట్లో ఉన్న పాత పేపర్లన్నీ అమ్మేసి వాడి దగ్గర 320 రూపాయలు తీసుకున్నాను. మొత్తానికి చెత్తంతా వదిలించి పార్టీ ఇస్తున్నావు. అయినా పాత పేపర్లకే 320 రూపాయలు వచ్చాయా? అన్ని పేపర్లు ఉన్నాయా ఇంట్లో? పేపర్లకి అయితే అంత డబ్బు ఎక్కడొస్తుంది శ్రీవారు? మన రూమ్ లో బుక్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను. ఏ బుక్స్? అవి కబోర్డ్ లో, బీరువా పైన, నా షెల్ఫ్ లో, మీ వార్డ్రోబ్ పక్కనున్న బుక్స్. ఇవన్నీ అమ్మేశాను. హే, కొంప ముంచావు కదే. డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా ఈ కబోర్డ్లోనే పెట్టాను. ఇప్పుడు ఈ ప్రియా 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 ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఏమైంది శ్రీవారు? ఏది వేస్ట్ పేపరో ఏది ఇంపార్టెంట్ పేపరో అది కూడా తెలీదా నీకు? అన్ని తింగర్ పనిలేనా? కొంచెం కూడా బుర్ర పెట్టి ఆలోచించవా?
ఎందుకురా దీన్ని అలా తిడుతున్నావు? ఇంకా చాలే బామ్మ, దీనికంటే బుర్రలేదు. మీరైనా చూసుకోవాలి కదా, బుక్స్ అమ్మినప్పుడు చూసుకోవాలి కదా. అసలు ఏమైంది శ్రీవారు? ప్రియా, ఆ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఇక్కడ దొరకకపోతే యూఎస్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కాల్ చేసి ఇక్కడికి తెప్పించుకున్నాను. హే, ఆ బుక్స్తో పాటు నేను కొనబోయే హాస్పిటల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. హాస్పిటల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? సారీ శ్రీవారు, నాకు తెలీదు. తెలీదని ఊరుకుంటే ఎలా ప్రియా? కాస్త కామన్ సెన్స్ పెట్టి ఆలోచించక్కర్లా? సరే, ఇంతకీ ఎవరికి అమ్మావు? వీధుల్లో తిరిగేవాడికి అమ్మానండి. ఈ ఏరియాలోనే ఎక్కడ ఒక చోటు ఉంటాడు. ఏయ్, మరి పద వెళ్ళి చూద్దాం, పద. నీ సంగతి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. అయ్యయ్యో, ఎంతో ముఖ్యమైన పేపరో ఏంటో, పెద్దదాన్ని నేనైనా చూసుకోకపోతేనే. అయ్యో, అత్తయ్య, కాఫీ తీసుకోండి. వచ్చావా నాన్నా? నీకోసమే చూస్తున్నాను. మన టెండర్ ఏమైంది? టెండర్ మనకే వచ్చిందమ్మా. గ్యారంటీగా మనకే వస్తుందనే నమ్మకం మనకున్నా కూడా మనకే వచ్చి తీరాలని చాలాసార్లు దేవుడికి దండం పెట్టుకున్నాను నాన్న. ఎందుకంటే మన బిజినెస్ లో ఇంకో మెట్టు ఎదగడంతో పాటు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చామన్న మానసిక తృప్తి కలుగుతుంది. అమ్మా, నిజానికి ఈ టెండర్ మీద నేను ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక కళ్ళ ముందు ప్రాజెక్ట్ పోతుంటే చాలా ఫీల్ అయ్యానమ్మా. సరైన సమయానికి రాధిక మనం కోట్ చేసిన కవర్ తెచ్చివ్వడంతో టెండర్ మనకొచ్చింది. దీనికి కారణం రాధికే. అమ్మ రాధిక, చాలా మంచి పని చేసావమ్మా. థ్యాంక్స్ రాధిక. నాకు థ్యాంక్స్ చెప్తారేంటండి? నా బాధ్యతని నేను చేశానంతే. భార్యాభర్తలంటే మీలాగే ఉండాలి. భర్తకి కష్టం వస్తే భార్య తోడవ్వాలి, భార్యకి సమస్య వస్తే భర్త అండగా ఉండాలి.
పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలు కాపురం చేయటం అనేది సర్వసాధారణం. కానీ అన్యోన్య దంపతులంటే కలిసుండడమే కాదు, ఒకరి కోసం మరొకరు ఉండటం. జన్మంతా ఒకరి మీద ఒకరు బాధ్యత కలిగి ఉండటం. స్వర్గంలో నిర్ణయించబడే పెళ్లిని భూమి మీద సుఖమయం చేసుకోవటం. మీరిద్దరూ అలాగే ఉన్నారు. ఒకరి కోసం ఒకరన్నట్టుగా బ్రతుకుతున్నారు. నాన్న కైలాష్, మీరిద్దరూ నా కొడుకు కోడలైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అల్లుడు, నువ్వు చాలా గ్రేట్. పెద్ద టెండర్ సాధించావు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మావయ్య. అవును కైలాష్ బాబు, చిన్న వయసులోనే పొదల గారి లక్షణాలను పుణికిపుచ్చుకుని వ్యాపారంలో ఎదగడం చాలా సంతోషంగా ఉంది. నీకింత పెద్ద టెండర్ రావడంలోనే నీ కృషి ఎంతుందో చెప్తుంది. చూడండి, మీరన్న మాటలు అక్షర సత్యం. కానీ టెండర్ విషయంలో కైలాష్ ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువ ప్రశంస దక్కాల్సింది సమయానికి రియాక్ట్ అయిన రాధికకి. అవునవును వదిన గారు, రాధిక చూపించిన సమయస్ఫూర్తి ఎంతో గొప్పది. అంత బాధ్యత కలదు కాబట్టేగా రాధికను కోడలుగా తెచ్చుకుంది మా చెల్లెమ్మ. నాన్న కైలాష్, అమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే అమ్మా. బావకి రాధికకి ఉన్న దూరాన్ని నేను ఇంకా పెంచాలని నేను టెండర్స్ పేపర్స్ తీసి పక్కన పడేస్తే దరిద్రం నా వీప్ మీద తన్ని అదృష్టం రాధిక తల మీద కూర్చుని వాళ్ళిద్దరూ కొంచెం దగ్గర అయ్యేలా చేసింది. ఏంటమ్మా ఇది? ఏం చేస్తాం, మనకి సంతోషం పిల్లగాలిలా పలకరించేలోపే దుఃఖం తుఫాన్లా ఈడ్చి కొడుతుంది. అయినా మీ ఇద్దరు ఏంటి తెగ పొగడేస్తున్నారు రాధికని? మీ అత్తయ్య వాళ్ళకి మన మీద అనుమానం రాకుండా ఉండాలంటే ఇలాంటి కర్మలను పాటించక తప్పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియాలో పేపర్లు అమ్ముకునే వాళ్ళని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? తెలియదు సార్.